శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గిరిజన యువతి ఉషారాణి దారుణ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆధారాలు బయటపెట్టారు మన్యం జిల్లా పాలకొండ వైసీపీ నేతలు. ఈ నెల 6న కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు కల్పించి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. కాళ్ళు చేతులు కట్టేసి ఆముదాల వలస చెరువులో పడేసినటువంటి వైనం వెలుగు చూసింది. నిందితులు సింగపురానికి చెందిన భువనేశ్వర్ తేజేశ్వరరావుగా గుర్తించారు. అయితే హత్య చేసింది వైసీపీ వారేనంటూ టీడీపీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. నిందితులు జనసేన కార్యకర్తలంటూ సభ్యత్వ కార్డులు బయటపెట్టారు విపక్ష వైసీపీ నేతలు. హత్యను వైసీపీపై రుద్దేందుకు ప్రయత్నించారని కూడా మండిపడుతున్నారు. పెళ్లి చేసుకోవాలని ఉషారాణి ఒత్తిడి చేయడంతోనే హత్య చేసినట్లుగా ఆరోపణలైతే ఉన్నాయి. గిరిజన మహిళ హత్య ఉదంతాన్ని రాజకీయ రంగు పులుముకునేలా చేశారు. దీనికి సంబంధించి రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి కూడా పక్కా ఆధారాలతో వైసీపీ నేతలు క్లియర్ కట్ గా ఆధారాలతో బయటపెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, గిరిజన మహిళ ఉషారాణి హత్య కేసుకు సంబంధించి ఏంటి అప్డేట్స్? చంపింది హత్య చేసింది జనసేనకు సంబంధించిన నేతలంటూ కూడా వైసీపీ నేతల ఆధారాలతో సహా సభ్యత్వ కార్డులతో ముందుంచినటువంటి వైనం. అయినా కానీ పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి కదా, ఏంటి అప్డేట్స్ ఓవరాల్ గా? మురళి, విశాఖలో ఉమ్మడి విశాఖ జిల్లా మన్యం జిల్లాలో గిరిజన యువతి ఉషారాణి దారుణ హత్య సంఘటన గురించి అందరికీ తెలిసిందే. సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన గడిచిన 4-5 రోజులుగా పలు రకాల మలుపులు తిరగడం జరిగింది. గిరిజన యువతి ఉషారాణిని వైసీపీ నేతలు కొంతమంది ఆమెను హత్య చేశారని ప్రచారం గట్టిగా సాగింది. ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు గట్టిగా చేయడం జరిగింది. దీంతో కొంతమంది వైసీపీ నేతలు చొరవ తీసుకొని తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని, సంబంధం లేని కేసులోని వైసీపీ నేతల్లో తాలూకా పరువు ప్రతిష్టలని రోడ్డు మీద పెడుతున్నారని వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఈ కేసులోని బయటికి రాని కొన్ని నిజాలను బయట పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన్యం జిల్లా పాలకొండ వైసీపీ నేతలు జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలే ఈ ఉషారాణి హత్యను చేశారన్న విషయాన్ని పూర్తి ఆధారాలు సాక్ష్యాలతో బయట పెట్టిన వైనం ఇప్పుడు పెద్ద సంచలనం రేకెత్తించింది. ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ నెల 6వ తేదీన కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, నిందితులు భువనేశ్వర్ తేజేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా సింగపురానికి చెందిన వ్యక్తులని, వాళ్ళిద్దరూ ఉషారాణి కాళ్ళు చేతులు కట్టేసి ఆముదాల వలస చెరువులో పడేసినట్లుగా ఆధారాలు పోలీసులకు అందించినట్లుగా తెలుస్తోంది. హత్య చేసింది వైసీపీ వారేనంటూ టీడీపీ వారు చేసిన దుష్ప్రచారాన్ని వీళ్ళు తిప్పుకొట్టారు. నిందితులు జనసేన కార్యకర్తలని సభ్యత్వ కార్డులతో సహా విపక్ష నేతలు వైసీపీ నేతలు దీన్ని రుజువు చేసి చూపించారు. హత్యని వైసీపీపై రుద్దేందుకు ప్రయత్నించడం సాక్ష్యాధారాలతో సహా వైసీపీ నేతలు బయట పెట్టినటువంటి వైనం వెలుగు చూసింది. మరి పోలీసుల చర్యలు ఏంటి? దీనికి సంబంధించి శూన్యం అనేటువంటి మాట. ఈ స్థాయిలో సాక్ష్యాలు బయట పెట్టినప్పటికీ కూడా ఎందుకు ఆ జాప్యం ఉంటారు? దానికి సంబంధించి మన్యం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ దుమారంపై పోలీసులు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మొదటగా వాళ్ళు వైసీపీ నేతలు ఇది చేసుంటారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు చేశారు. చివరికి వైసీపీ నేతలే ఇనిషియేట్ తీసుకొని చొరవ తీసుకొని ఇది జనసేన కార్యకర్తల పని అని తేల్చి ఆధారాలతో సహా పోలీసుల ముందు పెట్టేసరికి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. చివరిగా కేసు నమోదు చేసి నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. గిరిజన మహిళ ఉషారాణి హత్య ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది. దీనికి సంబంధించి నిందితులు పలానా పార్టీ వాళ్ళకి చెందినటువంటి వారంటే పలానా పార్టీకి చెందినటువంటి వారని చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో వారు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు. ఇదిగో సభ్యత్వ నమోదు సంబంధించినటువంటి రెసిప్ట్ అని కూడా సోషల్ మీడియాలో దానికి సంబంధించి వైసీపీ నేతలు షేర్ చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి చర్యలు శూన్యం అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. వైసీపీ వారే చేశారని టీడీపీ వారు ఆరోపించడం ఇమ్మీడియట్ గా కూడా వైసీపీ కాదు, వారు జనసేనకు సంబంధించినటువంటి వారిని కూడా సభ్యత్వ నమోదు రెసిప్ట్ తో సహా సోషల్ మీడియా షేర్ చేయడంతో ఇదంతా కూడా రాజకీయ రంగం అయితే పులుముకుంది. చూడాలి పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది. ఉషారాణి
తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట, మాకు న్యాయం చేయాలి అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ రాజకీయ రంగు పులుముకోవడంతో ఒక్కసారిగా ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పాలి. చూడాలి ఏ విధంగా ఉండబోతుందని.